వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్ కు చుక్కెదురైంది. బర్త్ రైట్ సిటిజన్షిప్ ను సమర్థించింది సుప్రీంకోర్టు. అమెరికాలో అక్రమంగా లేదా తాత్కాలిక ప్రాతిపదికన నివసిస్తున్నటువంటి తల్లిదండ్రులకు పుట్టేటువంటి పిల్లలకు పౌరసత్వాన్ని నిరాకరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కానీ ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది అమెరికా సుప్రీంకోర్టు. ట్రంప్ జారీ చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను కూడా కొట్టివేసింది. అమెరికా గడ్డపైన జన్మించిన ప్రతి ఒక్కరికి దేశ పౌరసత్వ హక్కును కూడా కొనసాగించేలా 6-3 మెజార్టీతో కూడా తీర్పునివ్వడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు పైన ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తూ కేసు గెలిచినందుకు కంగ్రాట్స్ అంటూ చైనా అధ్యక్షుడిని ఉద్దేశించి ట్రంప్ సెటైర్లు వేశారు. అమెరికాలో అత్యధికంగా నివసిస్తున్నారు చైనాతో పాటుగా భారతీయులు. సుప్రీంకోర్టు నిర్ణయంతో యుఎస్ఏలోని భారతీయులకు మేలు చేకూరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముందు రోజు నుంచి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అమెరికాలో లీగల్ ఆధారాలు లేనటువంటి వలసదారులు ఎవరైతే ఉన్నారో లేదా టెంపరరీ వీసాలపైన అంటే స్టూడెంట్ వీసాలు కానివ్వండి, వర్క్ వీసాలపైన ఉన్నటువంటి వారికి పుట్టేటువంటి పిల్లలకు ఆటోమేటిక్ గా వచ్చేటువంటి అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేయడం ట్రంప్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ట్రంప్ తీసుకున్నటువంటి వివాదాస్పదమైనటువంటి నిర్ణయం ఇది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణలో ఉన్నటువంటి సబ్జెక్ట్ టు ద జుడిషియరీకి అంటే అమెరికాలో చట్ట పరిధిలకి లోబడి ఉండేటువంటి అనేక అంశాలకు సంబంధించి దీన్ని వాడుకుంటున్నారు. అమెరికా పౌరులు లేదా గ్రీన్ కార్డు హోల్డర్లు ఎవరైతే ఉన్నారో వారికి పుట్టేటువంటి పిల్లలకు జన్మ హక్కు కింద పౌరసత్వం ఇవ్వాలని ట్రంప్ ప్రభుత్వం పదే పదే వారించడం, దీనిపైన కీలక నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి ఇష్యూను ఆయన ముందున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకొని తాజాగా వివాదాస్పదంగా మారడం అంటే ట్రంప్ జారీ చేసినటువంటి ఈ ఆర్డర్ ను సవాల్ చేస్తూ అమెరికాలో ఉన్నటువంటి పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు లేదా స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి చాలా మంది కోర్టుకు ఎక్కారు. దీనిపైన సుదీర్ఘ విచారణ జరిపినటువంటి అమెరికా సుప్రీంకోర్టు నిన్న 6-3 మెజార్టీతో అంటే ఆల్మోస్ట్ 9 మంది న్యాయమూర్తుల్లో 6 న్యాయమూర్తులు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను కూడా కొట్టివేశారు. ప్రధానంగా అమెరికా నేలపైన పుట్టిన ప్రతి ఒక్కరికి అంటే తల్లిదండ్రుల యొక్క స్టేటస్ తో అసలు సంబంధమే లేకుండా రాజ్యాంగబద్ధంగా పౌరసత్వం లభిస్తుంది అంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తున్నాయి. 150 ఏళ్లుగా దాదాపు అమెరికా స్వాతంత్రం వచ్చిన తర్వాత అమెరికాలో ఒక కీలకమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నటువంటి నేపథ్యంలో 150 ఏళ్లుగా వస్తున్నటువంటి ఈ రాజ్యాంగ హక్కును కూడా అధ్యక్షుడి యొక్క ఆర్డర్ ద్వారా మార్పు చేయలేం అంటూ కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీంతో బర్త్ రైట్ సిటిజన్షిప్ ను కూడా కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఈ తాజా నిర్ణయం మాత్రం కీలకంగా మారుతుంది. అమెరికాలో పుట్టినటువంటి లేదా తల్లిదండ్రులకు పుట్టేటువంటి వారికి సంబంధించి ఒకసారి మనం ట్రంప్ యొక్క ట్వీట్ ను చూద్దాం. ట్రంప్ కీలకంగా తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ పైన వ్యాఖ్యానిస్తూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చైనాకు కంగ్రాచులేషన్స్ చెప్పారు. అంటే ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెప్పినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అంటే చైనా నుంచి చాలా మంది పౌరులు అమెరికాకు వెళ్ళడం, అక్కడే స్టూడెంట్ వీసా పైన కొనసాగుతూ ఉండడం, అక్కడే బిజినెస్ చేసుకుంటూ ఉండడం, అక్కడే సెటిల్ అయినటువంటి నేపథ్యంలో చైనా అధ్యక్షుడితో పాటుగా కీలకమైనటువంటి కొన్ని దేశాలకు అంటే వలసదారులు విపరీతంగా అమెరికాకి వచ్చి సెటిల్ అయిపోతున్నారు. ఇక్కడి నుంచి అసలు కదలన్నదే లేదు. అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదానికి వీరు విరుద్ధంగా ఉన్నారు. అమెరికా పౌరుల యొక్క హక్కులను వీళ్ళు లాగేసుకుంటున్నారని ట్రంప్ పదే పదే చేసేటువంటి ఆరోపణల నేపథ్యంలో చైనా అధ్యక్షుడిని ట్యాగ్ చేస్తూ ఆయన పూర్తి స్థాయిలో కంగ్రాచులేషన్ చెప్పడం, గ్రేట్ కంగ్రాట్స్ చెప్పడం ఈ మొత్తం కూడా అమెరికా అధ్యక్షుడి యొక్క హుందాతనాన్ని తగ్గించే విధంగా లేవా అనేటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే ఒక వ్యక్తి ఏ దేశంలో జన్మిస్తే ఆ దేశ పౌరసత్వం అతనికి సహజంగానే లభిస్తుంది. ఎటువంటి నిబంధనలు అవసరం లేకుండా ఇది లభించడం ఒక ఆనవాయితీగా వస్తూ ఉంటది. దీన్నే మనం తెలుగులో జన్మ హక్కు పౌరసత్వం అంటూ ఉంటాం. కానీ కొన్ని పదాలు దీన్ని పూర్తి స్థాయిలో మట్టి హక్కు అంటారు. రైట్ ఆఫ్ ది సాయిల్ అని అంటే అక్కడ పుట్టారు కాబట్టి వారికి జన్మతః పౌరసత్వం లభిస్తూ ఉంటుందని దీని ప్రధానమైనటువంటి అర్థంగా పిలుస్తూ ఉంటారు. కానీ అమెరికా ఈ విధానాన్ని బలంగా అమలు చేస్తుంది. తల్లిదండ్రులు ఏ దేశస్తులైనా వారు అమెరికాలో లీగల్ గా ఉన్నారా లేదా ఇల్లీగల్ గా ఉన్నారా అనే దాంతో అసలు సంబంధమే లేకుండా బిడ్డ అక్కడ పుడితే చాలు ప్రధానంగా అమెరికా సరిహద్దుల్లో లేదా అమెరికా భూభాగంలో లేదా అమెరికా ఆకాశ మార్గంలో లేదా అమెరికా వారి నౌకల్లో ప్రయాణించిన అక్కడ పుట్టిన లేదా ఆ పాప లేదా బాబుకు పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. ఇది అమెరికా రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్ ప్రకారం కల్పించినటువంటి ఒక హక్కు.
కానీ దీన్ని మార్చడం అంత సులువైనటువంటి విషయం కాదు. భారతదేశం విషయానికి వద్దాం. భారతదేశంలో ఇక్కడ పుట్టినంత మాత్రాన పౌరసత్వం లభించదు. మరి దేశంలో రక్త సంబంధానికి సంబంధించిన పౌరసత్వాన్ని మనం పాటిస్తూ వస్తున్నాం. ఇదే మన భారత రాజ్యాంగంలో కీలకమైనటువంటి నిబంధనగా పెట్టుకున్నాం. భారతదేశంలో పుట్టినటువంటి బిడ్డకు పౌరసత్వం రావాలంటే పుట్టేటువంటి సమయానికి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరు భారత పౌరుడే ఉండాలి. అప్పుడు మాత్రమే భారత పౌరసత్వం లభిస్తుంది. కానీ అమెరికాలో అలా కాదు. అక్కడ పుడితే పౌరసత్వం లభించేటువంటి ఒక సాంప్రదాయం, ఒక కీలకమైనటువంటి నిబంధన అక్కడి రాజ్యాంగం అక్కడి పౌరులకు ప్రసాదించింది. అది స్వదేశీయులైనా లేదా విదేశీయులైనా అక్కడ కీలకంగా ఉంటుంది. కానీ 3 సందర్భాల్లో అమెరికా పుట్టినటువంటి వారికి మాత్రం పౌరసత్వం లభించదు. మొదటిది, అమెరికాలో ఉండేటువంటి విదేశీ రాయబారులు, భారతదేశం నుంచి అమెరికా వెళ్ళినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి వారు. 2, శత్రు దేశాలకు సంబంధించినటువంటి సైనికులు, వీరికి కూడా అక్కడ పుట్టిన పౌరసత్వం లభించేటువంటి అవకాశం ఉండదు. 3, విదేశీ నౌకల్లో ప్రయాణించేటువంటి వారు. ఈ ముగ్గురికి కూడా పౌరసత్వం అక్కడ పుట్టిన లభించకుండా కొన్ని కీలకమైనటువంటి నిబంధనలు, కఠినమైనటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. ఓవరాల్ గా ఒక విషయాన్ని మనం గమనించాలి. అమెరికా వంటి దేశాల్లో కొందరు కేవలం తమ పిల్లలకు అక్కడ పౌరసత్వం లభించాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రసవ సమయానికి వీసాలపైన అమెరికాకు వస్తున్నారు. ఇది ట్రంప్ పదే పదే చేస్తున్నటువంటి ఆరోపణ. దీనివల్ల వలసదారులు విపరీతంగా పెరిగిపోతున్నారు, చట్టాలు దుర్వినియోగం అయిపోతున్నాయి. ట్రంప్ వంటి నాయకులు దీన్ని పరిమితం చేయాలి లేదా రద్దు చేయాలి అని కీలకంగా ప్రతిపాదిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. తాజాగా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం పైన సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ దాన్ని కొట్టివేసినటువంటి నేపథ్యంలో ట్రంప్ కూడా దీనిపైన స్పందించారు. ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి ట్రూత్ సోషల్ మీడియాలో కూడా కీలకంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు బర్త్ రైట్ సిటిజన్షిప్ సమర్థించడం అసలు మన దేశానికే మంచిది కాదు, దీనికోసం రాజ్యాంగ సవరణ చేస్తాం, కావాలంటే త్వరలో యుఎస్ కాంగ్రెస్ ని కూడా పూర్తి స్థాయిలో సమావేశపరిచి ఒక చట్టాన్ని తీసుకొని వస్తామంటూ కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. చైనాకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారత్, చైనా నుంచి అత్యధికులు వెళ్లి అమెరికాలో సెటిల్ అవ్వడం, వారికి ఎక్కువగా ఇలాంటి బర్త్ సర్టిఫికేట్ కి సంబంధించి దీంట్లో సిటిజన్షిప్ పొందుతున్నారు అనేటువంటి ఆరోపణలు పదే పదే ట్రంప్ చేయడం. చూడాలి, ట్రంప్ తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం అక్కడి సుప్రీంకోర్టు అయితే కొట్టివేసింది. మరి దీనిపైన ట్రంప్ నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతున్నారు, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారో మనము వేచి చూద్దాం. What we're talking about is fixing a problem the Supreme Court created. We also want to look over the long term at undoing that problem to begin with, because again, this was only a 5-4 decision. Laura, how many times did we hear people say that this was going to go 8-1 against the administration? We made some very compelling arguments. We have the better of the case. We've just got to keep fighting at this, and this drives home, Laura, why the midterms are so important, because it's the senators who ultimately vote on those Supreme Court justices. Imagine if one of the 5 justices who made a bad call today, if they left the Supreme Court. We want to make sure we get somebody good on there in the future.